ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ ఉన్నారు. అని ఎట్లా వస్తున్నారు మీ పార్టీ గద్దెల్ని కూల్చివేయని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా ఓపెన్గా చెప్తున్న పరిస్థితి, ఎట్లా చూస్తున్నారు ఆ వ్యాఖ్యల్ని? అహంకారపూరితమైన వ్యాఖ్యలు, రాజ్యాంగ నిబద్ధత లేనటువంటి ఒక ముఠానాయకుడి వ్యాఖ్యలు అవి, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికే ఇవాళ మేము డీజీపీ గారిని కలిసి ఎట్లయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముక్కలవుతారు అన్న మాటకే కేసులు పెట్టి ఆయనను ఇబ్బందులకు గురి చేసినారు. సరే, చట్టం మీ చేతిలో ఉంది, మీరు ఏమైనా చేయవచ్చు, కానీ అదే చట్టాన్ని రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తింపజేయమని చెప్పి కోరుతా ఉన్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అంబేద్కర్ రాజ్యాంగం, రేవంత్ రెడ్డి గారికి అనుమల రాజ్యాంగం వర్తింపజేస్తా అంటే నైచలేగా. వారికి సిద్ధాంతం ప్రకారంగా, చట్టం ప్రకారంగా వారిపైన తప్పుడు మాట్లాడిందని కేసులు పెట్టినరో, రేవంత్ రెడ్డి గారు కూడా తప్పులు మాట్లాడింది కాబట్టి వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పని మేము వినతి పత్రం సబ్మిట్ చేశాం. వాళ్ళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి హీ సపోజ్ టు బి ద ఫస్ట్ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని, హోంమంత్రిగా లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన మొట్టమొదటి బాధ్యత, ప్రైమాడియల్ రెస్పాన్సిబిలిటీ వారిపైనే ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి ఆయనే దిమ్మలు కూల్చండి అంటే, దిమ్మలు కూల్చేటప్పుడు మేము అడ్డుపోతే మమ్మల్ని కూల్చండి, మమ్మల్ని చంపండి, లేదు మీరు కత్తులు, కటార్లు, గడపారలు పట్టుకొని, గుదుపలు పట్టుకొని కొట్టుకోండి అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరి బలం ఉంటే వాళ్ళు గెలవండి, కొట్టుక సావండి, రక్తాలు ఏరులైపారండి అని చెప్తా ఉండా. తర్వాత ముక్కలవుతాడు అని చెప్పని తలసాని గారు అంటే తప్పైనప్పుడు 100 మీటర్ల లోతుల పాతి పెట్టండి అంటే చంపమన్నట్టే కదా. పార్టీని బొందబెట్టండి అంటే ఓకే, కేసీఆర్ గారిని బొందబెట్టండి 100 మీటర్ల లోతులు అంటే చంపమన్నట్టే కదా. మరి దాని మీద కేసు ఉండొద్దా? కాబట్టి మేము విజ్ఞప్తి చేశాం పోలీసు వాళ్లకు, వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇది చట్టపరంగా జరగవలసినటువంటిది. రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక హిపోక్రాటిక్ గేమ్ తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి మొదలు అర్థం కావాలా, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అర్థం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కొట్లాడుతున్నాడు. అదే బీజేపీతో అంటగావుతున్నటువంటి పొలిటికల్ ఎలాయిగా ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ, అటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీతో చంద్రబాబు నాయుడు ఎట్లా అంటగాగుతాడు? ఆ పార్టీని లేలే, వెనకటికేదో ఉంటుండే, లేలే రష్యా రారా రష్యా అన్నట్టు, లేలే టీడీపీ రారా టీడీపీ, బొందబెట్టు టీడీపీ అని చెప్పని, బీఆర్ఎస్ను బొందబెట్టమని, కేసీఆర్ను బొందబెట్టమని చెప్పని ఆ పార్టీ టీడీపీ ఉనికిని కాపాడేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయటం ఏంటి? అంటే నువ్వు బీజేపీ ఎజెండా అమలు చేస్తున్నావా? లేదు చంద్రబాబు నాయుడు గారి పైన నీకు ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను ఒలికించుకోవడం కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టమంటున్నావా? లేదు మళ్ళీ టీడీపీకి లేదు ఆయన ఏమైనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయనను అధికారం నుండి పదవీచ్యుతుని చేసే పరిస్థితి ఏర్పడ్డట్టయితే, అమరేందర్ సింగ్ జరిగినట్టుగా పంజాబ్లో, ఇటు తెలుగుదేశం పార్టీని, ఇటు బీజేపీని, రెండింటినీ కూడా ఈ సంకలు ఆ సంకలు వేసుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీని చీల్చి ఏమైనా ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ కొట్టివేయాలా, కొనసాగాలని చెప్పని కుట్రలు చేస్తూ ఉండా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకం. రెండవది రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. ఇది కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటువంటి ఒక ప్రయత్నంలో మొట్టమొదటి స్టెప్గా నేను భావిస్తూ ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉన్న పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, దయచేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు 1 షాట్ 2 బర్డ్స్ లెక్క ఆయన వ్యవహరిస్తూ ఇవాళ అటు కాంగ్రెస్ను బొందబెట్టాలా, మరో పక్కన బీఆర్ఎస్ పైన దాడి చేయాలా, తెలుగుదేశం పార్టీని పెంచాలా, బీజేపీని మెప్పించాలా అనే ఒక కుట్రపూరిత ప్రయత్నం అయితే చేస్తూ ఉండో, దాని నుండి దయచేసి జాగ్రత్తగా ఉండాలా. పారా హుషార్ అని చెప్పని నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే కేసీఆర్ గారు ఒక పెద్ద నాయకుడు, ఆయన చరిత్రలో నిలిచిపోయే నాయకుడు. ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏ రకంగా తూలనాడినా ఆయన మీద గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రను ఎట్లయితే మరవలేమో, భారత జాతిపితగా కేసీఆర్ను కూడా తెలంగాణ జాతి విముక్తి పోరాటంలో ఆయన పాత్రను, ఆయన త్యాగాలను తెలంగాణ జాతిపితగా ఎవరూ మరవలేరు. అన్నం తినేటోడు ఎవడూ మరవలేడు. రాజకీయంగా విభేదిస్తే విభేదించు, వీ హ్యావ్ నో ప్రాబ్లం. ఐడియాలజికల్గా, సిద్ధాంతంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సర్వస్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక తీరు, రాష్ట్రం తెచ్చినటువంటి ఒక తీరు, అభివృద్ధి చేసిన తీరును విస్మరించి తండ్రి అనేటువంటి ఒక కనీస విజ్ఞత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వైఖరి అవుతుందో ఇది పూర్తిగా కూడా అహంకారం, ఫ్యాక్షన్ భాష, ఇది ముఠా నాయకుడి భాష, ముఖ్యమంత్రి భాష కాదు, ఇది రాజ్యాంగపరమైన భాష కాదు, ఇది రౌడీ భాష. ఇది బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఒక భాష మాట్లాడలేదు. ఇఫ్ హీస్ టాకింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ వుడ్ హావ్ నాట్ సెడ్. నువ్వు 1 నోటికి వచ్చినట్టుగా కేసీఆర్ గారిని చిన్న పెద్ద లేకుండా ఒకసారి లాగుల తొండలేయాలంటాడు.
ఒకసారి పిల్లల మీద కొట్టాలంటాడు, ఒకసారి బండకేసి కొట్టాలంటాడు, ఒకసారి లాగులు ఇప్పాలంటాడు, ఒకసారి ఉరి పెట్టాలా అంటాడు, ఒకసారి రాళ్ళతో కొట్టాలా అంటాడు, ఇప్పుడు బొంద పెట్టాలా. ఏం మనిషివా నువ్వు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం భాష అది? ఈజ్ దట్ సీఎంస్ లాంగ్వేజ్? మొహబ్బత్ కే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని రాహుల్ గాంధీ అంటాడు. నువ్వేమో పొద్దున్న లేస్తే విషం జింపుతావేమా? నరనారాయణ విషయమేంది? ఈ నరనారాయణ విషయమైంది కేసీఆర్ పట్ల. రాజకీయంగా విభేదించు, వీ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ మనిషి చనిపోవాలా, బొంద పెట్టాలనే భాష ఎక్కడది? నువ్వు ఊళ్ళల్లో అమ్మలక్కలు కూర్చొని కూడా ఇటువంటి పనికిరాని తిట్లు తిట్టారు. తాటిపత్రాల్లో కూర్చొని కలదాయిటోళ్ళు కూడా ఇటువంటి మాట మాట్లాడరు. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని తాటిపత్రాల భాష మాట్లాడితే ఎట్లా? మొన్న ఒక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ గురించి నేను ఇప్పటి నుంచి మాట్లాడను, కేసీఆర్ని పట్టించుకోను, కేవలం అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పిన 2 రోజులకే మళ్ళీ కేసీఆర్ని ఇట్లా మాట్లాడడం ఎట్లా వస్తున్నారు? ఆయనకు నోటు మీద కంట్రోల్ లేదు. వాస్తవం ఏంటంటే మా వెంకటన్న చెప్తున్నాడు, కుక్క తొక్క గుండ్రాయి కడితే చక్కగా కాదని. దానికంటే ముందు ఏంటంటే ఆయనకు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవి 6 గ్యారంటీస్ కానీ, వేరియస్ డిక్లరేషన్స్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, పెన్షన్ కానీ, మహాలక్ష్మి పథకం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, చాలా పథకాలు ఆయన వాగ్దానాలు చేసిండు. అమలు చేయలేకపోతున్నాడు, సంపద సృష్టించలేకపోతున్నాడు, సంపద పంచలేకపోతున్నాడు, పరిపాలనపై పట్టు లేదు. ఒక పక్కన తోటి మంత్రులు ఎప్పుడు దొరికితే అప్పుడు గుంజిపడి దొబ్బదామని వాళ్ళు చూస్తున్నారు. అందుకే బట్టితో పంచాయతీ, కోమటిరెడ్డి వెంకరెడ్డితో పంచాయతీ, కొండ సురేఖతో పంచాయతీ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పంచాయతీ, అందరినీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే కుట్ర ఒకటి చేస్తున్నాడు. మరో పక్కన తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ పైన దాడి చేస్తూ ఉండు. ఇది ఇంతకంటే చిల్లర రాజకీయం ఇంకోటి ఉండదు. నీ చేతనైతే నీకు పటేల్గిరి ఉంటే నువ్వు పరిపాలన చూపెట్టు. నీకు నిజంగానే దమ్ము ఉంటే, పటేల్గిరి ఉంటే నువ్వు మంచిగా పరిపాలన చేయి. ఐఏఎస్ ఆఫీసర్ల మీద కంట్రోల్ తెచ్చుకో, ఐపీఎస్ల మీద కంట్రోల్ తెచ్చుకో, సంపద సృష్టించు, పెట్టుబడిదారులను ఒప్పించు, ఇవన్నీ చేయాలి. ఇవి పక్కన పెట్టి పొద్దున్న లేస్తే భూత పురాణము, పనికిరాని పంచాంగం ముందు పెట్టుకుంటే అది తెలంగాణకు ఉపయోగపడదు, ఆయనకు కూడా వినాశకారే. ఒక్కొక్క బూతు కేసీఆర్ గారి పైన ఆయన మాట్లాడుతున్నది ఒక్కొక్క వినాశనానికి మెట్టు అది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి అహంకారం ఆయన వినాశనానికే మార్గం. కాబట్టి మారితే మంచిది, మారమని కోరుకుంటున్నాను నేను. మారకపోతే ప్రజలు, సమాజం, ధర్మం, నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ నేచర్ విల్ టీచ్ మీ లెసన్. బీఆర్ఎస్ గద్దలు కూల్చితేనే ఎన్టీఆర్ ఆత్మ అనేది మనశ్శాంతి లభిస్తుందని చెప్తున్నారు. నిజంగా అట్లుందా? మరి ఒకవేళ వాళ్ళు గద్దలు కూల్చి స్టార్ట్ చేస్తే మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఒక చిల్లర మల్లరగా మాట్లాడే మాట, చిల్లర మల్లరానికి నేను సమాధానం చెప్పొద్దు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని నాశనం చేసింది రేవంత్ రెడ్డి. నేను బలంగా నమ్ముతా. ఇప్పుడు అంటలేను, బలంగా నమ్ముతా. ఆయన చేయబట్టే చంద్రబాబు నాయుడు తట్టముట్ట చదువుకొని ఓటు కేసు ద్వారా 10 year జాయింట్ క్యాపిటల్ హైదరాబాద్ అండి, అది వదిలిపెట్టి దొబ్బేసిండు. ఎందుకు పోయిండు? ఈయన చేయబట్టే. అంటే తెలుగుదేశానికి నష్టపరిచింది, వెన్నుపోటు పొడిచింది నువ్వే. వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే నువ్వు ఎందుకు వదిలిపెట్టి వచ్చినావు? మళ్ళీ నువ్వే తెలుగుదేశం పార్టీకి నివాళులు ఏంది? ఎన్టీ రామారావు నివాళులు ఏందిరా బాబు? నువ్వే నివాళులు అర్పించినావు తెలుగుదేశం పార్టీకి. దానికి బొంద పెట్టినావు, దానికి తదినం పెట్టింది నువ్వే. మళ్ళీ వచ్చి నువ్వు ఎన్టీ రామారావు నివాళులు అంటావేంది? నువ్వు ఎన్టీ రామారావు జీవితాంతం కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాయిండు. నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగుదేశం పిలుపునిచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎన్టీ రామారావు వాళ్ళకి నివాళులు ఇవ్వడం తెలియదా? నువ్వు చెప్తూనే వస్తా. అది ఎన్టీఆర్కు నివాళులు ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాలంటాడు కూడా నివాళులు ఇస్తాడు ఎన్టీఆర్. కానీ మహానుభావుడు, గొప్ప నాయకుడు, నేను ఎప్పుడు గౌరవిస్తాను. బీసీలందరికీ సాధికారత ఇచ్చిండు, గొప్ప నాయకుడు, నేను గౌరవిస్తాను. నువ్వేందే చెప్పేది? ఓ ఫ్యూడల్ లీడర్ నువ్వు, దొరవు నువ్వు చెప్పేది. మేము నివాళులు ప్రజలు అర్పిస్తారు, ఆయనకి ఏం చేయాలో చేస్తారు, ఆ గౌరవం. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ముట్టుకోవాలా, ఎన్టీఆర్ ఘాట్ను కేసీఆర్ గారు ఎప్పుడు అగౌరవపరచలా. ఈ ప్రొటెక్టెడ్. ఆయన కొడుకు హరికృష్ణ చనిపోతే కూడా ప్రభుత్వ లాంఛనాలతో కేసీఆర్ గారు అంత్యక్రియలు జరిపించారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ కేసీఆర్ హ్యాస్ టువర్డ్స్ ఎన్టీ రామారావు అండ్ టు దట్ పార్టీ అండ్ టు దట్ ఫ్యామిలీ. నీకే ఉంది నీ బొంద? నువ్వు ఆ పార్టీని బొందలు పెడితేవి, పార్టీని నాశనం చేస్తేవి, మళ్ళీ నువ్వే వచ్చి ఏందో పార్టీ ఉద్ధారకుని లెక్క ఎన్టీ రామారావుని నివాళులు అంటుంటివి. అర్థం ఉండాలి ఏమన్నా? ప్రజలు ఏమైనా పూలు ఉన్నాయా? తెలుగుదేశం పార్టీలో ఉన్న కొద్ది గొప్ప కార్యకర్తలు తిక్కలోలా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పొందబెట్టింది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా 50 లక్షలతో తొలగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాజధానికి సంబంధించి 10 ఏళ్ళున్నా చంద్రబాబు ఇక్కడి నుంచి తట్టబుట్ట సర్దుకొని పోయేటట్టు ఏదైతే ఓటుకు నోటు కేసులో దొరికాడో, సో దానికి సంబంధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందబెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్టీఆర్ మీద ప్రేమ ఒలకబోస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేయడం చేతగాక రోజుకొక డైవర్షన్తో అటు కేసీఆర్ తిట్టడం కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీని లేకపోతే బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు తప్ప 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఎక్కడ మాట్లాడడం లేదు. అసలు రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయట్లేదు. కేవలం
కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పేందుకు కూడా రెడీగా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన కాంగ్రెస్లో ఒకవేళ అటు ఇటు అయినా అటు తెలుగుదేశం బీజేపీ సాయంతో చంద్రబాబు సాయంతో మళ్ళీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసే విధంగా కూడా తను పావులు కదుపుతున్నట్టు. సో నిన్న మొన్న కొట్టిన డైలాగులు కూడా దానికి సంబంధించేవని చెప్పేసి దాసో శ్రవణ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.